సో రహనా ఒకటి ఇప్పుడు ఏమంటారు మీడియా రెండు వైపుల మీడియా కూడా అని పిలవట్లేదు. బట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా నిట్ట నీళ్ళులో జీరిపోయినట్టు కనిపిస్తుంది. అంటే అయితే ఆ పార్టీ లేకపోతే ఈ పార్టీ, ఇంకా రెండు పార్టీలు తప్ప వేరే లేదు. న్యూట్రల్ స్టాండ్స్ అన్నది లేదు. అయితే తెలుగుదేశం పార్టీ లేకపోతే వైసీపీ, ఈ రెండింటికి ఏదో విధంగా అది చేయాలి. మధ్యలో ఉన్న వాళ్ళని మాత్రం రెండు వర్గాల వాళ్ళు తిడుతూ ఉంటారు. ఇప్పుడు చెల్సాని శ్రీనివాస్ గారు అంతే, అటు కాదు ఇటు కాదు, ఆయన అటు వైసీపీ సపోర్ట్ కాదు, టీడీపీ సపోర్ట్ కాదు. అందుకని ఆయన మిగతా మీడియా పిలవడం మానేసింది. సో 95% ఆఫ్ మీడియా బయాస్ టువర్డ్స్ ఐదర్ వైసీపీ ఆర్ టీడీపీ. ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి, తీసుకోకపోతే మనగలిగే పరిస్థితి లేదు. సో అందుకని 95% ఆఫ్ మీడియా అటు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళని, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళని ఆ ఛానల్స్ ఆ పేపర్స్ పిలుస్తాయి, వైసీపీకి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళని ఆ పేపర్స్ ఆ ఛానల్స్ పిలుస్తాయి. ఈ రెండింటి కలిపి డిస్కషన్ పెట్టే ఛానల్స్ లేకుండా పోయినాయి. సో రాజధాని విషయంలో కూడా అంతే. అయితే అమరావతి మీద విష ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు, లేదా అమరావతి మొత్తం ఇక ఏమంటారు జిందా తెలిసిమాతలాగా సర్వరోగ నివారణ అనేవాళ్ళు ఉన్నారు. దీని మీద క్లియర్ గా చెప్పేవాళ్ళు లేరు. ఒకటి ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పౌరురాలుగా అక్కడ పుట్టిన వ్యక్తిగా ఒక రాజధాని ఉండాలి. ఎందుకంటే చెన్నైకి పోతున్నారు, బెంగళూరు పోతున్నారు, లేకపోతే హైదరాబాద్ పోతున్నారు తప్ప అమరావతిలో లేకపోతే విజయవాడలో పాపులేషన్ పెరగట్లే. శుక్రవారం ఇవాళ శనివారం రాత్రి కదా, నిన్న సాయంత్రమే అందరూ బ్యాగ్స్ తీసుకుని ఇక్కడికి వచ్చేస్తుంటారా? ఇక్కడ ఈసారి సంక్రాంతి కాబట్టి రాలేదు. అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడున్న హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కూడా సంక్రాంతులకు వాళ్ళ ఊరికి వచ్చారు. కానీ ప్రతి శుక్రవారం చూడండి మీరు, విజయవాడ నుంచి లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ టికెట్ దొరకదు అసలు. ఎస్, ట్రైన్ టికెట్ దొరకదు, బస్ టికెట్ దొరకదు. ఎస్. సో లేకపోతే అక్కడ చిత్తూరు, కడప, నెల్లూరులో ఉన్న వాళ్ళు చెన్నై, ఆ కడప దగ్గరలో ఉన్న వాళ్ళు బెంగళూరు. మీకు సాఫ్ట్వేర్ జాబో లేకపోతే మంచి ఉద్యోగం ఉన్న జాబో లేకపోతే హాస్పిటల్స్ అయినా ఆంధ్రప్రదేశ్ లో ఇంకా కూడా డిపెండబుల్ అయ్యే సిచ్యువేషన్ లేదు. అయితే బెంగళూరు పోవాలి, లేకపోతే చెన్నై పోవాలి, లేకపోతే హైదరాబాద్ రావాలి. సో ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 12 ఏళ్ళు అయినా సరే ఓ రాజధాని లేదు, ఉద్యోగాలకి అక్కడ దొరికే పరిస్థితి లేదు. ఆ సిస్టమ్, ఒక ఎకో సిస్టమ్ అన్నది ఇంకా కూడా కాలేదు. యా కరెక్ట్. అంటే 12 years ఇస్ అ లాంగ్ పీరియడ్. 1-2 రోజుల్లో అవ్వదు అని అంటున్నారు. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడుతూ 1-2 రోజులు 12 years అయిపోయింది స్టేట్ ఫామ్ అయ్యి. 12 ఈ పార్టీల మధ్యలో ప్రజలు నలిగిపోయినారు. మీరు అన్నట్టు ఇప్పుడు వైసీపీకో టీడీపీకో ఏదో జై కొట్టాలి, వాళ్ళ మనసులో మాత్రం ఉంది 100% మాకేం జరగట్లేదు అనేది క్లియర్ గా ఉంది. ఎవ్వరు సాటిస్ఫైడ్ లేరు ఏపీలో, 100% బాధతోనే ఉన్నారు. సో అల్టిమేట్ గా రాజధాని రాలేదు అంటే సరే, మొదటి టర్మ్ లో టీడీపీ చేయలేకపోయింది, సెకండ్ టర్మ్ లో వైసీపీ చేయలేదు, ఇప్పుడు చేసే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. దాని మీద రకరకాల విమర్శలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. సో ఒకటి ప్రయత్నంగా కూడా అనిపించట్లేదు ఏది, అంటే టూ మచ్ దాని మీదే ఖర్చు పెడుతున్నారన్నది కదా ఇప్పుడు వస్తుంది. దాదాపు 50 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం అవసరమా ఇవన్నీ అంటున్నారు. బట్ ఏదో ఒకటైతే నిర్మాణం అయితే జరగాలి. రెండవది ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీతో కడతారు, ఏదైనా కట్టేది మళ్ళీ పాత టెక్నాలజీతో కట్టరు. సో ఖర్చులు ఇవన్నీ పక్కన తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి అయితే ఒక రాజధాని నిర్మాణం జరగాలన్న దాన్ని అయితే అందరు అంగీకరిస్తారు. మంచో చెడో ఇష్టం ఉన్నా లేకున్నా ఇప్పుడు అమరావతి రాజధాని అయితే కాబోతుంది, కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయబోతుంది. అంటే చంద్రబాబు నాయుడు సీఎం గా నా చిన్నప్పుడు ఉన్నప్పుడే విజన్ 2020, నా చిన్నప్పుడే 2020 అంటే అంత ఫ్యూచర్ ఆలోచించి ఆయన ఏదో చేస్తారని నిజంగా చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఫస్ట్ టైం అందుకే అవకాశం ఇచ్చారు ప్రజలు. యాక్చువల్లీ రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో జగన్ ని గెలిపిస్తారు అనుకున్నారు, కానీ స్టేట్ డివైడ్ అయిపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు డెఫినెట్ గా ఆయన ఏదో చేస్తారు, మరో హైదరాబాద్ చేస్తారని ఆశలతో ఆయన కేసారు. ఆయన టెంపరీ బిల్డింగ్స్ అవి కట్టించి మొత్తం టైం వేస్ట్ అయిపోయింది 5 years. సో మళ్ళీ జగన్ కి అవకాశం ఇచ్చారు, ఆయనకి ఇచ్చిన తర్వాత ఏం కాలేదు, మళ్ళీ వీళ్ళకి ఇచ్చారు. సో అంటే ప్రజలకు టైం వేస్ట్ అయిన తప్ప ఏం అవ్వలేదు. ఈసారి అయినా డెఫినెట్ గా టీడీపీ డెఫినెట్ గా ఏపీ ప్రజల కలల్ని నిజం చేస్తుంది, నిజం చెయ్యాలని కోరుకుంటున్నారు. చూద్దాం, ఇంకా 3.5 సంవత్సరాలు అయితే టర్మ్ ఉంది. ఇప్పుడైతే ప్రభుత్వం అయితే మారదు, ఎందుకంటే 124 సీట్లు వచ్చే అబ్సల్యూట్ మెజారిటీ.
నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు నాయుడు మీద డిపెండ్ కావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. బట్ అది బీజేపీ కూడా ఏమి ఇవ్వట్లేదు అంటుంది కదా. ఫస్ట్ 2 టర్మ్స్ లో కేంద్రం నుంచి కూడా మొదటి 2 టర్మ్స్ లో అవకాశం రాలేదు. బట్ కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా సాయం చేసే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర అంత బడ్జెట్ లేదు, ఆ సౌలభ్యం లేదు. ఉన్న దానిలో ఎక్కువ ఆంధ్రప్రదేశ్ కి వస్తుందని విమర్శ ఉంది కదా. మన 25% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఇస్తానన్నవే ఇవ్వలేదు కదా. 25% ఇన్వెస్ట్మెంట్స్ విభజన చట్టం గురించి ఏమైంది, స్పెషల్ స్టేటస్ ఏమైంది, ఇవేం అవ్వలేదు. స్పెషల్ స్టేటస్ ఇవ్వరని అర్థమైపోయింది. మరి జగన్ స్పెషల్ స్టేటస్ తెస్తా అన్నారు. 22 మంది యాక్చువల్గా కేంద్రం అధికారంలో ఉంది, బాబు వచ్చేసాడు, ఏదో జరిగిపోతుంది, మ్యాజిక్ జరిగిపోతుంది అని నిజంగా ఏపీ ప్రజలైతే ఆశలతో నేను అనేది ఏంటంటే అసలు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు ఒకటే రాష్ట్రానికి ఎక్కువ సాయం చేయడం అన్నది వాళ్ళకు కూడా బడ్జెట్ లేదు. ఎక్కువ సాయం కాదు, చేయాల్సిన సాయం చేయట్లేదు అని. డిఫెన్స్ బడ్జెటే మన ఆపరేషన్ సింధూర్ వల్ల ఇప్పుడు 89,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రాగా అడిషనల్ చేయాల్సి వచ్చింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42% వాటా ఉంటుంది. 42% రాష్ట్రాలకు వస్తుంది. అది కాకుండా 42% రాష్ట్రాలకు, 7% స్థానిక సంస్థలకి, 1% నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, 50% అక్కడే పోతుంది. మిగతా 50%లోనే కేంద్రం ఆర్మీ కంట్రోల్ చేయాలి, డిఫెన్స్ బడ్జెట్ అవి ఇవి అన్ని చేయాలి, రైల్వేస్ అన్ని మెయింటైన్ చేయాలి. బార్డర్స్ కాపాడాల్సింది రాష్ట్రాలు కాదు కదా, కేంద్రం కదా. ఇది ఒక మిత్ ఏంటంటే కేంద్రం రాష్ట్రానికి సాయం చేయట్లేదు. పన్నుల వాటా ఇస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ లో, తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ లో ఇస్తుంది, జిఎస్టీలో అన్నిట్లో వాటా 42% అన్ని రాష్ట్రాలకు వస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తక్కువ వస్తాయి, ఉత్తరప్రదేశ్, బీహార్కి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే అవి పూర్ స్టేట్స్, ఇది రిచ్ స్టేట్స్. సింపుల్. సో ఇక్కడ అంటే చాలా క్లారిటీ. కేంద్రం దగ్గర మా అంటే అడిషనల్ గా కాకుంటే 10,000 కోట్లు 20,000 కోట్లు ఇవ్వగలదు. అది గుజరాత్ వాళ్ళిద్దరు మోడీ అమిత్ షా ఉన్న తర్వాత గుజరాత్ బుల్లెట్ ట్రైన్ అవి పోతాయి. పోయిన తర్వాత మిగతా సదర్న్ స్టేట్స్ లో ఎక్కువ వస్తుంది ఆంధ్రప్రదేశ్కే. మనం ఏ మాట ఆ మాట ఒప్పుకోవాలి. ఇప్పుడు గూగుల్ డాటా సెంటర్ ఇచ్చారు, 25% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి అక్కడ ఉంది కాబట్టి. వాళ్ళ దగ్గర ఇచ్చే ప్రొవిజన్ లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా డిఫెన్స్ స్పెండింగ్ చేసుకోవాలి, మిగతాయి చేసుకోవాలి. ఒకటే రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వలేదు. ఉన్న దానిలో ఇప్పుడు ఎన్ఆర్జిఎస్, గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్, మళ్ళీ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్, వీటన్నిటిలో కూడా ఇవ్వాలి. సో కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా 1,00,000 కోట్లు తీసుకొచ్చి రాజధాని కంటే ఇవ్వలేదు. మరి ఇస్తే గనక రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? నేను 4,000 పెన్షన్ ఇస్తా, రైతు బంధు ఇస్తా, కళ్యాణ లక్ష్మి ఇస్తా, ఇవన్నీ బంద్ పెట్టుకుంటే ఉచితాలు బంద్ పెట్టుకోవడం. ఈ ఉచితాలు ముఖ్యమా, దేశ భద్రత ముఖ్యమా? దేశ రక్షణ ముఖ్యమా? తెలంగాణతో పోటీ పడుతుంది ఏపీ కూడా. దేశ రక్షణ ముఖ్యమా? ఇక్కడ ఫ్రీ బస్ ఇచ్చారని వాళ్ళు కూడా ఇచ్చారు. వాళ్ళు ఫ్రీ బస్ ఇచ్చారు, అవసరం లేదు అసలు ఇవ్వడానికి. అదే నేను చెప్తున్నా. సో ఒకటి ఇక్కడ చాలా మంది క్లారిటీ ఉండాలి. ఫ్రీ బీస్ ఇచ్చుకుంటూ పోతే ఎన్ని పైసలైనా సరిపోవు. అమ్మ ఒడి ఎంతమంది పిల్లల కంటే ఎంతమందికి ఇస్తా అన్నారు. ఇంకా ఏదో నా పెన్షన్ 4,000 చేశారు, 2,000 నుంచి 4,000. ఇప్పుడు దేశంలో హైయెస్ట్ 4,000. సరే, వృద్ధాప్య, వితంతు, వికలాంగులకు ఇవ్వాలి. 50 ఏళ్ల వాళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు. ఈ జగన్ ఇంకేది సూపర్ 6 ఏదని అడుగుతున్నాడు. ఇవన్నీ ఇచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్ కాదు, దేశ ఖజానా కూడా సరిపోదు. ఫ్రీ బీస్ ఇచ్చుకుంటే అది గుర్తుపెట్టుకోండి. ఫ్రీ బీస్ మీద ఖర్చు పెడితే ఏమొస్తుంది? ఏం రాదు కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి, ఒక రాజధాని చేయండి, ఒక జాబ్స్ క్రియేట్ చేయండి. అప్పుడు అక్కడ సంపాదించే వాళ్ళు వచ్చి అక్కడ ఖర్చు పెడితే హైదరాబాద్ లాగా డబ్బులు వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి పెద్ద సిటీ లేదు కదా. సో మీరు ఖర్చు పెట్టాల్సింది ఉచిత బస్సు ఇస్తే ఏమొస్తుంది రాష్ట్రానికి? ఏం రాదు. వచ్చే ఆర్టీసీకి మళ్ళీ మీరు ఆదుకోవాలి. ఈ పింఛన్లు ఇస్తే 3,000 4,000 ఇస్తే కూడా వచ్చేది ఏముండదు. అల్టిమేట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, వాటి మీద ఖర్చు పెడితే, లేదా అక్కడ కొత్తగా ఇండస్ట్రీస్ వస్తే, కొత్త వాళ్ళు వచ్చి, కొత్త పాపులేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉంటే అక్కడ వచ్చి ఖర్చు పెడితే, అది హైదరాబాద్ కు నార్త్ ఇండియా నుంచి వస్తున్నారు, తెలంగాణ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర నుంచి వస్తున్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఖర్చు పెట్టి వాళ్ళంతా చేస్తే ఇక్కడ జీఎస్టీ వసూలు అవుతుంది. ఇక్కడ పెట్రోల్ కొట్టించుకుంటే పెట్రోల్ పన్ను వస్తుంది. అక్కడ శుక్రవారం కాగానే అందరూ ప్యాకప్ అయ్యి హైదరాబాద్ కు వస్తుంటే ఆంధ్రప్రదేశ్ కు రెవెన్యూ ఎక్కడ వస్తుంది? కేంద్రం మీద, రాష్ట్రం మీద ఏ కేంద్ర ప్రభుత్వం కూడా 1,00,000 కోట్లు పెట్టి ఒక రాజధాని కట్టించే పరిస్థితి ఉండదు. 5,000 కోట్లు 10,000 కోట్లు ఇస్తారు, క్లోజ్ చేయాల్సిందే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాల బాధ్యత కూడా మనం రక్షణ చూసుకోవాలి. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ డిఫెన్స్. బార్డర్, చైనా బార్డరు, పాకిస్తాన్ బార్డరు, బంగ్లాదేశ్ బార్డర్ లో లక్షలాది మంది సైనికులు ఉంటారు. వాళ్ళందరినీ కూడా చూసుకోవాలి, అక్కడ కొనాలి. ఆ డిఫెన్స్ పరంగా వెనుకబడిపోతే రేపు ట్రంప్ అక్కడ మధురం ఎత్తుకపోయినట్టు మనం
మన దగ్గర కూడా అటువంటి సిచ్యువేషన్ వస్తుంది డిఫెన్స్ ను నెగ్లెక్ట్ చేస్తే. అది గుర్తుంచుకోవాలి చాలా మంది. ఈ ఉచితాలు ఫ్రీ బీస్ దాని మీద ఈ రాష్ట్రాలు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉచితాలు అన్ని గనక బంద్ చేసుకుంటే ఒక్క రాజధాని కాదు ఆంధ్రప్రదేశ్ 4 రాజధానులు కూడా కట్టొచ్చు. ఇప్పుడు ఆయన జగన్ ఇది నవరత్నాలు ఇచ్చింది ఇస్తే వీళ్ళు సూపర్ 6 అన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అంటారు. ఈ సూపర్ 6 ఇస్తే ఇంకా అప్పుడు శ్రీలంక చేశాడు జగన్, బంగ్లాదేశ్ చేశాడు అన్నారు కదా. ఈ సూపర్ 6 అన్ని ఇస్తే సూపర్ వెనిజులా అవుతుంది ఆంధ్రప్రదేశ్. వెనిజులా లాంటి సిచ్యువేషన్ వస్తుంది. సో అందుకని అంటే మెజారిటీ ఇప్పుడు టీడీపీకి సీట్స్ వచ్చాయి కాబట్టి ప్రతిపక్ష హోదాలో తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు మాట్లాడే సిచ్యువేషన్ లేదు. మాట్లాడితే వ్యక్తిగత విమర్శలు, దూషణలు ఇవే ఉంటున్నాయి. వాళ్ళు ప్రతిపక్ష హోదా కూడా ఎవరు నిర్వర్తించే పరిస్థితి లేదు ఏపీలో. ప్రతిపక్షం అసెంబ్లీకి రావట్లేదు. కన్స్ట్రక్టివ్ గా ఏపీని ఇలా చేయండి అని ఫైట్ చేయండి మాట్లాడే ప్రతి వైసీపీ నేత. ఇది నా సజెషన్. మీరు అన్నట్టు చూద్దాం మరి వేరే పక్షం వస్తుందా. మీరు అన్నారు కదా వేరే పక్షం రావాలి. వేరే పక్షం కదా, ఉన్న పక్షం అట్లీస్ట్ వ్యక్తిగత దూషణలు అవన్నీ అయిపోయాయి కదా. 2 years నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నారు, తిట్టుకుంటూనే ఉన్నారు. సో అట్లీస్ట్ ఇప్పుడు ఏపీ క్యాపిటల్ గురించి ఫైట్ చేయండి. అమరావతిని డిసైడ్ అయింది కదా, దాని గురించి సజెషన్స్ ఇవ్వండి. ఈ తిట్టుకోవడాలు అవన్నీ పక్కన పెట్టండి. యువత గురించి ఆలోచించండి, ఏపీ భవిష్యత్ గురించి ఆలోచించండి. 2029 వరకు ఆంధ్రప్రదేశ్ లో మంచి క్యాపిటల్ నిర్మాణమై ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లాంటి సిటీ, అంటే హైదరాబాద్ స్థాయిలో కాకుండా ఒక మంచి రెవెన్యూ ఇచ్చే సిటీ. అల్టిమేట్ గా రాజధాని నుంచే రెవెన్యూ వస్తుంది. ఢిల్లీ నుంచి, ముంబై నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచే రెవెన్యూస్ వచ్చేవి. ఢిల్లీని ముంబైని ఎందుకు ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటారు. సో పెద్ద నగరాల వల్ల రాష్ట్రాలు మొత్తం కూడా సాధపడతాయి. ఆదిలాబాదో లేకపోతే కొమరం భీమో, నిర్మలో, లేకపోతే విజయనగరమో, శ్రీకాకుళమో ఇక్కడ రెవెన్యూ జనరేట్ కాదు. వైజాగో, విజయవాడ, అమరావతి వల్ల రెవెన్యూ జనరేట్ అవుతాయి. సో ఒక పెద్ద నగరం నిర్మాణం కావాలి ఆంధ్రప్రదేశ్ ను. అది మొత్తం సాధే విధంగా జరగాలని మనం కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ భరత్. థ్యాంక్స్ ఫర్